వెయిట్ చేస్తున్నారు. న్యూయార్క్ నుండి నరేందర్ ఫోన్ చేశారు. నరేందర్ గారు మాట్లాడండి పాపారావు గారితో. హలో, నమస్కారం అండి. ఇది మంచి టాపిక్ అండి. యాక్చువల్గా ఈ రాజకీయాలు పక్కన పెడితే ఇది కొంచెము ప్రజలకు ఉపయోగపడేది. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, మనం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. బట్ ఇది ఒకటి బాగుంది. నా క్వశ్చన్ సార్, ఇది మనము ఒక 10 years 50 years బ్యాక్ చూస్తే మనకు పొలం లోపల అందరూ ఎద్దులు అవి ఇవి కనబడేసేసి వాళ్ళు చేసేది. ఇప్పుడంతా మిషన్స్ వచ్చేసాయి. ఏంటంటే మనం మిషన్స్ అన్ని ఆటోమేటిక్ చేసాం. ఇప్పుడు పాల దగ్గర నుంచి ఏది తీసుకున్నా అది విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో ఒక 100 ప్యాకెట్లు రెడీ అయిపోతున్నాయి. అదంతా మనం మిషన్స్ అని. ఇప్పుడు మనము ఆలోచనని కూడా ఆటోమేటిక్ చేస్తున్నాం. ఏది కృత్రిమ మీద అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇప్పుడు నేను చాట్ జీపీటీ వాడతాను. చాట్ జీపీటీ మన క్వశ్చన్ అడిగితే ఎంత బాగా చెప్తుంది అని అంటే, ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్. వీ కెన్ అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తుంది. రేపు మరి నా చిన్నప్పుడు ఆ క్యాసెట్ షాప్స్ అని, తర్వాత ఈ మ్యూజిక్ సెంటర్స్ అని ఉండేయండి. ఇప్పుడు అన్నీ ఎగిరిపోయినాయి. ఏంటంటే ఇంటర్నెట్ అవి అసలు ఆ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం పెట్టుకున్నారో, పాన్ షాపులు పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో తెలియదు. బట్ రేపట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ 2-3 years లో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనం రంగం భవిష్యవాణి అని ఈ జ్యోతిషాల మీద ఇన్వెస్ట్ చేస్తుంటే, అమెరికా ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే చేస్తుంది. మన దేశానికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు, కానీ ఈ షాపులన్నీ ఎగిరిపోతాయని నాకు అనిపిస్తుంది. ఏది బ్రోకర్ షాపులు కానీ, లాయర్స్ షాపులు కానీ, తర్వాత టైపిస్ట్ షాపులు కానీ, ఈ అప్లికేషన్ ఫార్మ్స్ కానీ. సో ఏమైనా నరేంద్ర గారు మీ అభిప్రాయం చెప్తారా? ఏమైనా క్వశ్చన్ అడిగేది కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తారా? అదే మరి ఎంప్లాయ్మెంట్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉందనుకుంటున్నారా మీరు వీటితోటి? అసలు ఏమన్నా ఛాన్స్ ఉందా మనము చేయడానికి? ఇండియా ఎట్లా ఎదుర్కోగలుగుతుంది? ఇప్పుడు అన్ని బ్రోకర్ షాపులు, ఈ టైపిస్ట్ షాపులు అన్ని ఎగిరిపోతే కృత్రిమ మీదతోటి వాళ్ళకి ఫార్మ్స్ ఫిల్ అయ్యి వచ్చింది అనుకోండి, అఫిడవిట్ కానీ అది కానీ అప్లికేషన్ ఫామ్ కానీ, ఇప్పుడు ఉన్న టైపిస్టులు అందరు ఎగిరిపోతారు కదా. మీరు అది కూడా ఏమన్నా ఆలోచిస్తా ఉందా అండి? మీ స్కూల్ అంతవరకు వెళ్తుంది అంటారా భారతదేశంలో? రైట్ నరేందర్ గారు. సో ఒకటి, భారతదేశంలో వెళ్తా అనే దగ్గర భారతదేశం ఏం టెక్నాలజీకి మినహాయింపు కాదు. టెక్నాలజీ అడాప్షన్లో ఇప్పుడు అన్ని దేశాలు వేగంగానే ఒక చోట ఒక టెక్నాలజీ వచ్చిందంటే, ఈ గ్లోబలైజేషన్, పెరిగిన కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ యుగంలో, అలాగే ఇంకా సాఫ్ట్వేర్ అయితే ఈ బ్యారియర్స్ ఏమీ లేవు. కాబట్టి ఏంటంటే అది ప్రపంచవ్యాప్తం అవుద్ది. భారతదేశంలో కూడా ఆల్రెడీ వీఆర్ ఫీలింగ్ ద పించ్ హీట్ మనకు కూడా తగులుతుంది. చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య అనేది ఇక్కడ కూడా ఉంది. మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని వార్తల ప్రకారం అయితే ఏంటంటే, విత్ ఇన్ 1 year ఆర్ సో ఉన్న బీపీఓ ఉద్యోగాలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఈ కాల్ సెంటర్లు ఇవన్నీ మొత్తం పోతాయి అనేది. అయితే ఇందాక నరేంద్ర గారు చెప్పిన దానిలో పార్టీ ఏంటంటే, జాగ్రత్తగా చూస్తే మీకు ఆయన పొలాల్లో మెకనైజేషన్ చెప్పారు. అంటే మాన్యువల్ లేబర్ మెకనైజ్ అవుతుంది. మాన్యువల్ లేబర్ స్థానంలో మెషిన్స్ వస్తున్నాయి. మెషిన్స్ కాదు, ఈరోజు రాబోట్లు వస్తున్నాయి. అంటే మాన్యువల్ లేబర్ మొత్తం చేసే అవసరం లేకుండా మెషిన్స్ దాన్ని రాబోట్స్ టేక్ ఓవర్ చేస్తున్నాయి. అందుకే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా పెద్దగా జాబ్స్ లేవు. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చినా జాబ్స్ రావు. ఎందుకంటే మెషిన్సే చేస్తున్నాయి పనులు చాలా వరకు, మనుషులతో అవసరం లేదు. రెండోది, ఈరోజు ఇందాక చెప్పిన నరేంద్ర గారు చెప్పిన దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఏం చేసినాయి, మాన్యువల్ లేబర్ని రోబోట్స్ రిప్లేస్ చేస్తే, రోబోట్స్ మాన్యువల్ లేబర్ని రోబోట్స్ రిప్లేస్ చేస్తే, శారీరక శ్రమని రోబోట్స్ రిప్లేస్ చేస్తున్నాయి మోస్ట్లీ మెషిన్స్. రెండోది, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో మెంటల్ లేబర్ని సైకలాజికల్ అంటే ఇంటలెక్చువల్ వర్క్, ఏదైతే వైట్ కాలరు మెంటల్ లేబర్ ఉంది కదా, మనం థింకింగ్ వాడి చేసే పనులు, స్కిల్డ్ థింకింగ్, ఆ పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఏం పని మిగిలింది ఇప్పుడు? మాన్యువల్ లేబర్ లేక, మెంటల్ లేబర్ లేక మనిషికి ఏం పని ఉంది? యువర్ పుష్డ్ అసైడ్. అదంతా జరుగుతుంది. ఇప్పుడు మనిషికి ఎవరికి ఉద్యోగాలు లేకుండా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ప్రాసెస్ని స్పీడన్ చేస్తుంది. మీకు ఇట్లా జరిగినప్పుడు ఇందాక అడిగారు దీనికి పరిష్కారం లేదా అని. పెరగటం అయితే నిరుద్యోగం పెరుగుతూనే ఉంది, పెరగటం ఆపలేరు. ఈ సిస్టమ్ పరిధిలో దాన్ని ఆపలేరు. ఎందుకు ఆపలేరు? మీరు ఇక్కడ మీకు ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా పెట్టుబడి పెడితే గనక ఎందుకు పెట్టుబడి పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక ఇండస్ట్రియలిస్ట్ని అవ్వాలనుకుంటాను, లేకపోతే నేను ఆల్రెడీ ఒక ఇండస్ట్రియలిస్ట్ని ఇంకో ఏరియాలో పెట్టుబడి పెట్టాలనుకుంటాను.